ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై కోల్కతా జట్ల మధ్య 12వ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 2 మ్యాచ్లు ఆడిన ముంబై ఆ రెండిట్లో ఓడిపోయింది. అయితే ఈ సీజన్లో మొదటిసారి ముంబై జట్టు వారి సొంత మైదానం వాంఖడేలో ఆడనుంది. ఈ మ్యాచ్లో అయినా ముంబై గెలుస్తుందేమో అని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు కేకేఆర్ జట్టు ఒక మ్యాచ్లో ఓడిపోయి ఒక మ్యాచ్ గెలిచి మూడో మ్యాచ్ కోసం సన్నద్దమవుతోంది. ఈ నేపథ్యంలో రెండు జట్లలో మార్పులు ఏమన్నా చోటు చేసుకుంటాయా? ఏ జట్టుకు గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా కేకేఆర్ జట్టు విషయానికి వస్తే ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో డికాక్, రహానే అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. అయితే మిగతా బ్యాటర్స్ లో వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రసెల్ అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉండడం ఆ జట్టుని ఇబ్బంది పెడుతోంది. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నరేన్, మొయిన్ అలీ బాగా బౌలింగ్ చేశారు. మొత్తంగా చూస్తే కేకేఆర్ బౌలింగ్ కంటే కేకేఆర్ బ్యాటింగ్ కొద్దిగా బలహీనంగా కనపడుతోంది. కేకేఆర్ బ్యాటింగ్ కూడా గాడిలో పడితే ఆ జట్టు అత్యంత బలంగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మ్యాచ్ కోసం కోల్కతా జట్టు ఒకే ఒక్క మార్పు చేసే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ స్థానంలో ఆండ్రే చినార్జ్ తుది జట్టులోకి రానున్నాడు. ఈ మార్పుతో కేకేఆర్ ఫాస్ట్ బౌలింగ్ విభాగం మరింత పటిష్టం కానుంది. ముంబై జట్టు విషయానికి వస్తే ఆ జట్టు ఓపెనర్లు ఇద్దరూ తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. రోహిత్, రికిల్టన్ ఇద్దరూ అస్సలు ఆడలేకపోతున్నారు. సూర్య, తిలక్ వర్మ మినహా మిగతా ఏ ముంబై బ్యాటర్ కూడా సరిగ్గా ఆడడం లేదు. దీనికి తోడు ముంబై బౌలింగ్ కూడా నాసిరకంగా ఉంది. శాంట్నర్, ముజీబ్ బౌలింగ్ అంత ఎఫెక్టివ్ గా లేదు. ఫాస్ట్ బౌలర్లు సత్యనారాయణ రాజు, బౌల్ట్, దీపక్ చాహర్ బౌలింగ్ బ్యాటర్లను పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదు. హార్దిక్ పాండ్యా ఒక్కడే బౌలింగ్ లో కొద్దిగా వైవిధ్యం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సొంత గడ్డపై మ్యాచ్ కోసం ముంబై కొన్ని మార్పులు చేస్తే బాగుంటుంది. ఏమాత్రం ప్రభావం చూపని ముజీబుర్ రెహమాన్ స్థానంలో విఘ్నేష్ పుతూర్ లేదా కరణ్ శర్మను జట్టులోకి తీసుకోవాలి. ఏమాత్రం ప్రభావం చూపని రాబిన్ మిన్స్ ను పక్కన పెట్టి వికెట్ కీపర్ కృష్ణన్ శ్రీజత్ కు అవకాశం ఇవ్వాలి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ ఆటగాడికి దేశవాళీ క్రికెట్లో మంచి హిట్టర్ గా పేరుంది. కాబట్టి ఇతడు జట్టులో చేరితే ముంబై బ్యాటింగ్ ఆర్డర్ మెరుగుపడే అవకాశం ఉంది. తెలుగు కుర్రాడు సత్యనారాయణ రాజు బౌలింగ్ లో పెద్దగా ఆకట్టుకోలేదు. అతడికి విశ్రాంతినిచ్చి రీస్టాప్లీకి అవకాశం ఇవ్వాలి. ఇక ఓపెనర్ గా ఫెయిల్ అవుతున్న ర్యాన్ రికిల్టన్ స్థానంలో న్యూజిలాండ్ దేశానికి చెందిన బెవాన్ జాకబ్స్ ను తీసుకోవాలి. టీ20లలో మెరుపులు మెరిపిస్తాడు అని పేరున్న జాకబ్స్ ను తుది జట్టులోకి తీసుకుంటే ముంబైకు ఎంతో అవసరమైన పవర్ ప్లేలో ఫ్లయింగ్ స్టార్ట్ లభించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్ కోసం ముంబై జట్టు కనీసం 4 మార్పులు ఖచ్చితంగా చేయాలి. అలా చేస్తే ముంబై జట్టు కొద్దిగా పటిష్టంగా కనపడుతుంది. కాదు కూడదు అని ఇదే జట్టుతో వెళితే కేకేఆర్ చేతిలో ఓడిపోవడం ఖాయం. కాగా ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 34 సార్లు తలపడగా 11 సార్లు కోల్కతా, 23 సార్లు ముంబై జట్టు గెలిచింది. చూస్తే ముంబైదే అప్పర్ హ్యాండ్ లా కనపడినప్పటికీ గత ఐపీఎల్ 2024లో ఈ రెండు జట్లు 2 సార్లు ఎదురుపడితే 2 సార్లు కోల్కతానే గెలిచింది. కాబట్టి ఈ స్టాట్స్ ప్రకారం ఎవరిది పై చెయ్యని ఖచ్చితంగా చెప్పలేం. కానీ ముంబై జట్టు ప్రస్తుతం పేపర్ పై ఉన్నంత పటిష్టంగా అయితే గ్రౌండ్ లో కనపడడం లేదు. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు వారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయగలిగితే కోల్కతాని తప్పక ఓడించగలరు. మరి సొంతగడ్డపై ముంబై చెలరేగి కోల్కతాని ఓడించగలదా? ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.